తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. నడకదారి భక్తులకిచ్చే టోకెన్ విధానంలో మార్పులు తెచ్చారు. ఇప్పటివరకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రారంభంలో జారీ చేసే టోకెన్స్ ను 1200వ మెట్టు దగ్గర మరోసారి స్కానింగ్ చేసుకుంటేనే దర్శనానికి అనుమతిస్తారు. అక్రమాలకు చోటివ్వద్దన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. దర్శనాలకు సంబంధించి అనేక విధానాలున్నాయి. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో టోకెన్లు ఇస్తారు. నడకదారి భక్తులకు అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో జారీ చేస్తారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోసం ఆన్లైన్ విధానంలో టోకెన్లు ఇష్యూ చేస్తారు. సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయి. ఎలాంటి టోకెన్ లేని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఇలా వివిధ రకాలుగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగిస్తుంది టీటీడీ. ప్రతిరోజు వేలాది మంది నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు జారీ చేసే టోకెన్ల స్కానింగ్ పునః ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు జారీ చేసే టోకెన్లను 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. గతంలో నడక మార్గంలో వరుస చిరుత దాడుల ఘటనతో టోకెన్ జారీ విధానంలో మార్పులు చేశారు. స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి టోకెన్లు పక్కదారి పడుతున్నాయని కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకువెళ్లారు విజిలెన్స్ అధికారులు. ఈ నేపథ్యంలో తిరిగి పాత విధానాన్ని కొనసాగించాలని అధికారుల్ని ఆదేశించారు. నడక మార్గంలో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో చిరుతల నుంచి భక్తులకు భద్రత కల్పించాలని భక్తులు కోరుతున్నారు. అలిపిరి నడక మార్గంలో కూడా పూర్వపు విధానం తరహాలోనే దర్శన టోకెన్లు జారీ చేయాలంటున్నారు భక్తులు. ఈ అంశాలపై కొత్త ఈవో శ్యామలరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.